ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఏ రకంగా వారి తాలూకా భాష, ఏ రకంగా వారి ప్రవర్తన, రాష్ట్రంలో ఉన్న నాయకుల తాలూకా మాటలు ఎలాగా ఉన్నాయని. వారం రోజుల కిందట గవర్నర్ గారిని మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వారితో పాటు మేమందరం కలిసి వెళ్ళి ప్రధానమైన సమస్య ఏదైతే రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆనాటి మా ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటైజం చేస్తున్నారు, పీపీపీ మోడల్లో తీసుకొచ్చి లబ్ధి కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజా అభిప్రాయ సేకరణని 1,000 సంతకాలు, 1,00,00,000 పైచిలకే 1,02,00,000 చిలుక సంతకాల ప్రజాభిప్రాయంతో వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించిన మంత్రి కానీ, లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ, వారు మాట్లాడిన భాష కానీ, వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? దాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దాన్ని ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి, ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీ మోడల్లో ప్రైవేటైజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారనేది. లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి, అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి, మా ఊరు లేదని చెప్తారు కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది. ఏదో ప్రజాభిప్రాయం చేస్తారు కదా, ఒక సర్వే చేసి చూడండి, ప్రజాభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి. సరే మీ విధానం మీది, మా నిర్ణయం, మా విధానం మాది, మా నిర్ణయం మాది, మీ నిర్ణయం మీది. ప్రజలే దాన్ని నిర్ణేతలు చెప్తారు. దాని మీద మా అధ్యక్షులు ఏం చెప్పారు? ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదరణతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం, ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది చెప్తున్నాం. నాకు అర్థం అవట్లే. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? బెదిరింపెట్టి నాకు అర్థం అవట్లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడో నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇవాళ ప్రధానంగా ఏబిఎన్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపులు వద్దని. బెదిరింపెట్టి ఎస్,
ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వలాభం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. దానికి ఏంటి మాట్లాడతారో అర్థం మాటలే. ముఖ్యమంత్రి రూపకు మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి రూపకు మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కరువైపోతుంది. మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది. ఇది వాస్తవం కాదా? మీరు ఎన్డీఏలో భాగస్వాములు కదా, పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా. కాలరగేసి మా వల్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని మళ్ళీ రాష్ట్రంలో వరసలు వచ్చే తరుణం ఆసనం అవుతుంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు. పని దొరక్క 5,000 నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పూర్వపరాలు, మంచి చెట్లు దాని గురించి ఆలోచన చేసుకునే కార్యక్రమం చేయాలి. బేషరతుగా మీరు వచ్చి పార్లమెంట్లో దాన్ని సపోర్ట్ చేశారు కదా. ఈ దేశానికి మనందరికీ స్వేచ్ఛ చూపించి స్వతంత్రం ఇచ్చే మహాత్మా గాంధీ గారి పేరునే మీరు తొలగించారు కదా. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? చెప్తున్నారు కదా. ఒక బాధ్యత కోసమే ఇవాళ నేను పార్టీ స్థాపించాను. ఆ స్థాపించిన భాగంగా ఈ పేదవాడి తాలూకు బతుకు మీ ఎజెండాలో లేదా? ఆలోచన చేయాలా వద్దా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీ సంబంధిత పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించే చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన చేయడు ఆయన. వారికి ఆలోచన ఆ దృక్పథంగా రాదు. ఇవాళ మరి మీరు అందులో భాగస్వామి కదా, మీరు ప్రశ్నిస్తానంటుంటారు కదా. మెడికల్ కళాశాలను అవినీతి చేసి మెడికల్ కళాశాల ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళందరూ చర్య తీసుకుంటామంటే మమ్మల్ని బెదిరిస్తారా? బెదిరిస్తూ ఉంటారా మమ్మల్ని? నాకు అర్థం అట్లే చూస్తున్నాను. జ్యోతిష్యాలు చెప్తారు ఏమనంటే మళ్ళీ పార్టీ అధికారంలో రాదని.
అధికారంలోకి వచ్చిందా, అధికారం రాలేదా, ఎవరు గెలిచారా, ఎవరు పోయారా, అవన్నీ అందరికి తెలిసిందే. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా, ఒక విధానపరంగా ఆలోచన చేసుకుని ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అదే అలా ఆ ఆలోచన కానీ, ఆ లక్షణాలు కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ విషయం కానీ రావట్లేదే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం చూసినా అవినీతితో నిండిపోతుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు శాంతి భద్రతలు లేవు. కనీసం హాస్టల్లో పేద విద్యార్థులు చదువుకొని శుభ్రంగా భోజనం తిని, మధ్యాహ్న భోజనం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ అంశాన్ని తీసుకున్నా నాకు నిన్న మన స్పీచ్ చూసిన తర్వాత ఏమన్నా అనిపించలే. ఉక్రెయిన్ లో యుద్ధం వస్తారంట, ఇక్కడ వచ్చి యూరియా ధర పెరిగిపోయిందంట. నేను చెప్తున్న ప్రతి మాట విమర్శ అనుకుంటే మాత్రం పొరపాటు. అవగాహన చేసుకుని ఆలోచన చేసుకోండి. ఉక్రెయిన్ లో వస్తే ధర పెరిగిపోతే లేదు, దానికి డిమాండ్ పెరిగి కొరత వస్తే అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశం అంతా రావాలి. మరి యూపీలో ఎలా దొరికింది, బీహార్లో ఎలా దొరికింది, హర్యానాలో ఎలా దొరికింది, మన పక్కనున్న ఒరిస్సాలో ఏ రకంగా యూరియా దొరికింది, మరి ఇక్కడ ఎందుకు దొరకలేదు? తెలంగాణ, ఆంధ్రాలోనే వచ్చిందా ఉక్రెయిన్ తాలూకు యుద్ధం? భారతదేశం అంతా రాలేదా? అంటే రాజకీయ ఆలోచనతో, రాజకీయ కోణంలో ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్సెప్ట్ ఆంధ్ర తప్ప, ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు కానీ ఎన్నికలు రాబోతున్నా అక్కడ వచ్చి పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రాలో అడిగే రాజులు లేడు కాబట్టి రైతన్న వ్యవసాయం సొంత దండిగా అని నినాదం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఇక్కడ యూరియా దొరకట్లేదు. దానికి వచ్చి ఉక్రెయిన్లో వద్దు, ఉక్రెయిన్లో యుద్ధం రాబట్టి ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తే ఎలా అబ్బా? వెళ్ళండి ఆ రాష్ట్రాలకు వెళ్ళి మీరు చూడండి, లేకపోతే మీ అధికారులు పంపించండి. ఏ రకంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నదో పరిస్థితి ప్రజలకి అడగండి. అది కాదు కదా. రాష్ట్రమంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా టీము ఇప్పుడు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పడింది కన్ను. మొత్తం ఇక్కడున్న భూములు దోచుకుతేనే ఒక ఆలోచన. రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలకంట, పబ్లిక్ ఆక్షన్లో కాకుండా 1-to-1 కంపెనీతో మాట్లాడుకుని ఎక్కడైనా సరే భూములు ఇవ్వడం అనేది ఉందండి. 99 పైసలకి, 50 లక్షలకి, ₹1,00,00,000కి, ఏంటి 50 కోట్లు, 100 కోట్లు ఎకరం భూమిని ఈ రకంగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి? మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? మన దేశంలో ఎక్కడైనా జరిగిందో చెప్పండి?
ఏమంటే ఏం జరుగుతుందో ఇవన్నీ తిరుగుతాం, ఇవన్నీ రివ్యూ జరుగుతాయి. ఏదో అధికారం ఉంది కదా అని దోచి పెడతామంటే ప్రజాస్వామ్యంలో అది జరగదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వంలో, రాజ్యాంగంలో. ఈ రకంగా జరగవు. ఎక్కడండి ఇది? దాని గురించి మాట్లాడరు, దాని గురించి అవినీతి మాట్లాడరు. అక్కడ చూస్తే గోదావరి జిల్లాలో ఓ పక్క వచ్చి ప్యాకెట్ క్లబ్లు, సీపోర్ట్లో చూస్తే అక్రమ రవాణా, ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షల కొద్ది టన్నులు వెళ్ళిపోతాయి. అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఒకేదో వైసీపీ పార్టీకి మా సానుభూతిగా ఉన్న సాక్షి ఒకటే కాదు, సాక్షి రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. టీవీని ఘోషిస్తుంది, ఎన్టీవీ ఘోషిస్తుంది. ఇలా దులిపేస్తారు అంతే, ఒంటికి పట్టట్లే. పెద్ద పెద్ద మాటలు మాత్రం చెప్తారు. ఏంటిది? అసలు ఒకటి అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సూటిగా అడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని. మరి మీ ప్రభుత్వమే కదా, తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ కాగితం పుల్ల మాటలు ఎందుకు? నేను వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు. దేనికి? తప్పు చేసిన ఎవరైనా ఒకటే, అది మీ పార్టీ అని ఒకటే, తెలుగుదేశం అని ఒకటే, బీజేపీ అని ఒకటే, వైసీపీ అని ఒకటే. అందులో ఎంపికలు. రోజు పేపర్ తీసి తిరిగేస్తే ఎక్కడో దగ్గర ఒక మానభంగం, లేకపోతే ఒక హత్య, లేకపోతే ఒక కిడ్నాపు. లేకపోతే చిన్నపిల్లలకు వచ్చి కలుషితంతో వచ్చి ఆ స్కూల్లో ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళని, లేకపోతే దానివల్ల చనిపోయారని. ఇవి పేపర్లో రోజు పత్రిక తిరిగేసామంటే ఏదో ఒక ఇష్యూ. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా శుభ్రంగా పోనీ సగంగా ఉన్నాయనుకుంటే 2,50,000 కోట్లు ఈ 18 కాలంలో అప్పు చేశారు. ఏం చేశారంటే దానికి సమాధానం లేదు. ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు. అని నేను మరి ముఖ్యంగా 3 ఈ 18 కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరికి, విద్యామంత్రి గారు మీకు తెలుసా? ఒకసారి రివ్యూ చేశారా? ఫీజు రింబర్స్మెంట్ మీరు వచ్చి కాలేజీకి చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. సంస్థలు కాదు ఇక్కడ ఇబ్బంది పడుతుంది. మీరు అనుకుంటున్నారు సంస్థలు వచ్చి ఇబ్బంది పడుతున్నాయని. సంస్థలు కాదు ఇబ్బంది పడుతుంది, విద్యార్థులు. ఎందుకంటే సహజంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, దాన్ని బట్టి క్వాలిటీ తగ్గిపోద్ది. దాంతోపాటు ఆరోగ్య సమస్య ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిల్ని మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో
వైద్యం కోసం వస్తున్న ఆ పేషెంట్ ఎంత బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఏ రకంగా చూస్తున్నారో ఒకసారి మీకు ఎలాగా తెలుసు కదా. ఎంక్వైరీ చేయండి. లేదు మారువేషం వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి, స్కూల్స్కి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి ఉపాధి హామీ పనులు ఎలాగవుతున్నాయో ఒకసారి మారువేషం వెళ్ళి చూడండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యామంత్రి గారు చూడండి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. నేనేది రాజకీయంగా చెప్తున్న మాట, ఇది చేస్తే మీకు కూడా మంచిదే, మీ ప్రభుత్వానికి కూడా. ఏదైనా అసత్వం నేను చెప్తున్న టోటల్గా ఫెయిల్యూర్. ఒకవేళ దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. అంతే గొప్పకి డాబికాయలకి పోకండి. 2,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పిల్లల తాలూకు, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ చేయలేదా? ఆరోగ్యశ్రీకి వచ్చి బిల్లులు చెల్లించలేదా? ఉపాధి హామీకి వచ్చి ఇవ్వలేదా? మళ్ళీ కాదు కదా, నిన్న వచ్చి సరుకులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఏ పనులు కూడా 15th ఫైనాన్స్తో చేయడానికి వీలు లేదు. త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తాం. ఎందుకు? వాళ్ళ పదవీ కాలాలు అయిపోతున్నాయంట. అందుకని దానికి వచ్చి ఒత్తాసుకొచ్చి ఓ పత్రికలు వచ్చి అమ్మమ్మ డబ్బులు ఖర్చు పెట్టేస్తాని, ఈయన డబ్బులు ఖర్చు పెడితే యంత్రాంగం ఏమైంది? అధికార యంత్రాంగం ఏమైంది? ఒక తప్పు చేసి ఒక తప్పు జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకున్న హక్కు ప్రభుత్వానికి లేదా? దాని గురించి మొత్తం స్టాండ్ స్టిల్ చేసి ప్రభుత్వంలో ఉన్న పనులను ఆపేస్తారా? ఇదా గవర్నెన్స్? ఇదే ప్రభుత్వం తాలూకా విధాన నడవడిక అంటే ఇదా? చెప్పండి. ఇచ్చారు లేదు, సరుకులేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీ నోటీస్కి వచ్చింది అది. అసలు మీరు ఆ ఫైల్ చూసారా? ఆ సరుకులు ఇచ్చిన ఫైల్ని? అంటే మీ అధికార యంత్రాంగం మీద మీకు నమ్మకం లేదు, మీకు లేదు, మీకు పట్టలేదు. ఎంతసేపు ఒకటే మీ విధానం. ఏ కార్యక్రమం చేస్తే దాంట్లో మాకేం లబ్ధి ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వంలో పెద్దలు. ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కానీ. ఎందుకంటే మాట్లాడినప్పుడు 1,000 ఎదురు చూపెడితే 4,000 మనల్ని చూపెడతాయి. అది మనకి వర్తిస్తుంది, ఒకరి అవతల వాళ్ళకే కాదు. ఇలా 1,000 చూపెట్టామంటే 1,000 అవతల వాళ్ళకి అయితే 4,000 మనకి. సమయం పాటించి మాట్లాడమ్మా, అది అవసరం. మిడిల్ క్లాస్ బెదిరించడం ఏంటి? ఎస్, చెప్తున్నాం కదా, బెదిరింపు కాదు, వాస్తవం. చర్య తీసుకుంటాం చట్టపరంగా. తప్పు చేస్తే వెళ్తారు, చట్టం చేతిలో తీసుకోవడానికి ఎవరికి లేదు కదా. చట్టం దాని మీద తీసుకెళ్ళిపోద్ది. చట్టం ప్రయోజనం అదే కదా భారతదేశంలో. అంతే కదా. ఏం చేస్తారు మరి ఫ్రాడ్ చేస్తే? స్వలాభం కోసం, సొంత కోసం, ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి తాకట్టు పెట్టి సొంత కోసం వచ్చి చేస్తే ఏమవుతారు? దేనికోసం? మనిషికో చట్టం ఉండదు కదా. చట్టం అనేది రాజ్యాంగంలో ఐపీసీ అందరికీ ఒకటే, ఒకటి కోలాగా ఉండదు. ఉన్నప్పుడు మీరేం పీకారు, ఇప్పుడు రాకపోతే మీరేం పీకి, ఏంటి మాటలు? ఏవో డైలాగులు పనికొస్తాయి తప్ప
ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఈ మాటలు పనికిరావు. చావున్నాళ్ళు, చేతన్నాళ్ళు, చేతనైన వాళ్ళు, భర్త అయినా అంటే చేసి చూపెడతారు ఏదైనా తప్పు జరిగితే. అంతేగాని ఎక్కువ మాటలు చెప్పరు. ఎక్కువ మాటలు చెప్పిన వాళ్ళకి ఆ పని అసలు తక్కువ మాటలే తప్ప. కాబట్టి సమయం పాటించండి దయచేసి. ప్రభుత్వం ప్రజలకు మన బాధ్యత. అందరం కలిసి ప్రజా జీవితంలోనూ ప్రభుత్వాలు ప్రజలకి బాధ్యత వహించాలి. వ్యక్తులకో లేకపోతే ఒక 2 ఛానల్స్కో లేదా 2 పేపర్లకో ఆ ప్రకటనలకో వాటి కోసం కాదు. ఈ 2.5 సంవత్సరాల్లో అంటే 2 సంవత్సరాలు అంటే 19 నెలలు అయింది. 20 నెలల దగ్గర అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వానికి ఏ రేటింగ్ ఉందో అలాగే దాంట్లో సంబంధ మంత్రులు, అది ఉప ముఖ్యమంత్రి కావని, అది ఎడ్యుకేషన్ మినిస్టర్ కావని, లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు కావని, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గారు కావని, లేకపోతే ఇంకో మంత్రి గారు కావని, కావని వాళ్ళందరూ కూడా మీ తాలూకు అభిప్రాయం ప్రజలకు మీ మీద ఏ అభిప్రాయం ఉందో తెలుసుకోండి. తెలుసుకుని మాట్లాడితే ఓకే. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో ఎన్నో నెరవేర్చారో, డే టు డే యాక్టివిటీలో మీ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటో ఎంతవరకు జరుగుతున్నాయో అట్టాసంగా చెప్తారు. గత ఇదే సీజన్లో చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, సంక్రాంతికి వెళ్ళా గోతులు కప్పియాలి. మళ్ళీ మొన్న చెప్పారు, మొన్న అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి వెళ్ళి గోతులు కప్పియాలి. ఏ సంక్రాంతి అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు, సంవత్సరం చెప్పరు. ఆ సంవత్సరం చెప్పుంటే అన్న సంక్రాంతి వస్తూనే ఉంటాయి. సంక్రాంతిలో వస్తూనే ఉంటాయి. గోతులు కప్పారని దానికి కావాల్సి నిధిస్తే గోతులు కప్పుతారు. నిధులు ఇవ్వకుండా మాటలు చెప్తే గోతులు ఎవరు కప్పుతాడు? నిధులు ఇవ్వాలి కదా. నిధులు ఇవ్వకుండా గోతులు కప్పాడు. ఎందుకు వచ్చానంటే ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి నేను కోరిందంటే, రాజకీయాల నుంచి ఆ పార్టీలకు కూడా మనం చేస్తాను. మీ ద్వారా సమయం అవసరం. తోలం నాటడం అనేది మంచి సాంప్రదాయం కాదు. వారిని కొడతాం, ఈయన తిడతాం, వారిని పెడతాం, మేము పెడితే రండి. చట్ట ప్రకారం చట్టాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ 18 నెలల్లో ఎంతమంది మీద అక్రమంగా మీరు కేసులు చేశారు. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటారు. అదే ఎందుకు మాటలు? నేను లేస్తే మనిషి కాదనకి లేస్తే మనిషిగా ఏడిపోతుంది. లేస్తే దయచేసి సమయం పాటించి ప్రజల మీద దృష్టి పెట్టండి. ఇవాళ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం, దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పూర్తిగా కోల్పోయి నిరుద్యోగ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ వలసలు పోయే ప్రమాదం ఉంది. పనుల కోసం ఎక్కడుంటే ఏ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడుంటే అక్కడికి గ్రామీణ ప్రాంతం పూర్తి వలసలు ఇంకా మొదలయ్యే ప్రమాదం ఉంది. రైతాంగానికి కావాల్సిన సీజన్లకు కావాల్సిన ఎరువుల్ని సకాలంలో ఆ పంట కొనే ఏర్పాటుని వాటి మీద దృష్టి పెట్టండి. విద్యార్థికి కావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ని కనీసం 1, 2, 3 వాయిదాలను రిలీజ్ చేసి ఆ విద్యార్థులను ఆదుకోండి. ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన బకాయిల్లో 1, 2, 3 వాయిదాలు ఇచ్చి హాస్పిటల్లో పేదవాడు వైద్యం చేసుకునే పరిస్థితి కల్పించండి రాష్ట్రంలో. నేను మొన్న చూశాను, స్కూల్కి ఏదో పేరు పెట్టారు. ఏంటది, ఏదో పేరు పరిశుభ్రమ ఏదో అని పెట్టారు. ఏంటండి స్కూల్కి పరిశుభ్రమ ఏదో పేరు పెట్టి ఒక
చదివాను పేపర్లో. ఏంటి స్కూల్ని పెట్టంట అద్దమును దుమ్మునే పెడతారంట క్లాస్ రూముల్లో. అవునా? అద్దము దుమ్మున ఇది స్కూల్లో వచ్చి నాడు కడుతున్న బిల్డింగ్ని అంత అందమైన పక్కకు తోసి ఆ రన్నింగ్ వాటర్ ఇవ్వడానికి ఇవ్వలేక ఆ కొలుసు నీరిచ్చి ఆ పిల్లలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ టాబ్లెట్ చేసుకొస్తే దాని మీద దృష్టి పెట్టగా స్కూల్లో అంటే దువ్వుకోవడానికి వచ్చి ఆ దువ్వుకోవడానికి అద్దము దుమ్ముని పెట్టేవాడి దాని ముందు జరిగిన ప్రక్రియ ఏంటి? ముస్తాబు పోవడానికి ఆ స్కూల్ అందరం తీర్చిదిద్ది మా ప్రభుత్వం కదా. ఓకే, యాక్సెప్టెడ్, నువ్వు సంతోషం. కానీ ఈ అద్దం దుమ్ముని పెట్టే ముందు ఆ స్కూల్లో ఆ టాయిలెట్స్ని, ఆ రన్నింగ్ వాటర్ని, మధ్యాహ్నం భోజనం క్వాలిటీని పెంచి శుభ్రమైన భోజనం పెట్టండి పిల్లలకు ఉంటుంది. ఆ అరకొరగా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే 4 ఏళ్ళు జరిగి ఆపిస్తారో ఆ పనులు మొదలుపెట్టండి. అప్పుడు స్కూల్లో వచ్చి అందంగా తయారవుతాయి. ఆ తర్వాత అంతను దువ్వున పెట్టుకుంటే నా ముఖం నేను చూసుకుని దూకోవడానికి మీరు పడుతుంది. ఇది అందుకే ముందుకు వచ్చాను కదా. ఇలాంటి పౌరుషం మాటలు ఇటువంటి చేసి ఎవరో బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరు లేరు ఇక్కడ. రాజ్యాంగం వచ్చే ప్రతి ఒడికి ఒక సమాన హక్కు ఇచ్చింది. ఎస్, తప్పకుండా ఏదైతే మెడికల్ కళాశాలలో వచ్చి ఎవరైతే స్వార్థం కోసం, సొంతం కోసం, అవినీతి కోసం కార్యక్రమాలు చేస్తున్న తప్పకుండా చట్టపరమైన చర్య తీసుకుని మా అధ్యక్షుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం వాళ్ళకి చర్య తీసుకుంటామని మళ్ళీ చెప్తున్నాం. అన్నం వచ్చి చూసుకునే బదులు అన్నం ముందు ఆ స్కూల్ పరిసరాలు మేము చేసాము. కానీ తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి అద్దం చూసుకొని పర్వాలేదు. తాగడానికి మంచినీళ్ళు వచ్చి అద్దం పెట్టుకోమేంటి? మధ్యాహ్నం భోజనం వచ్చి సరిగ్గా పెట్టకంట కలుసు తాగడం పెట్టి అద్దం పెడితే సుఖమేంటి? యోగాంధ్ర 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజుతో చేస్తే అయిపోద్దా? ఒక రోజుతో ఇక్కడ 300 కోట్లు పెట్టి ఒక మాండిమల్ని మంచి ఇది కట్టాం. ఏది మన రుచికొండలో ఒక పెద్ద బిల్డింగ్ అది అసెట్ కింద ఇచ్చాం. అది మానేసి ఒక రోజు యోగాంధ్ర పెట్టి వచ్చి మాట్లాడితే ఎలాగా? అని నీకు నచ్చింది అనుకుంటున్నాడు. ప్రజలకు నచ్చింది కావాలా, మీకు నచ్చింది కాదు. సరే, అన్నానికి లెక్కలకి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన ఆ లెక్కల ప్రకారం 300 కోట్లు. మేము మా మాట చెప్పట్లే, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం. ఎస్, భూమికి సంబంధించిన దానికి వచ్చి మీరు వచ్చి కోర్టులో కేసు వేస్తే, అవును, రూపాయికి ఏ సంస్థకి ఇచ్చారు? ₹1,00,00,000 రియల్ ఎస్టేట్ సత్వా ₹1,00,00,000 ఇవ్వడండి. కపిల్కి ఆ రియల్ ఎస్టేట్ కావాలి ₹1,00,00,000 కలిగిస్తారండి మీరు? ఇవ్వండి, మీ అప్లికేషన్ పెడతాం ₹1,00,00,000. ఈ బేస్ ఏంటి? ప్రజాధనాన్ని వచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేయడానికి వచ్చి అందుకే ఓటు ఇచ్చింది మీకు. అందుకు న్యాయస్థానానికి వెళ్ళాం. లుల్లుకి ఎలాగిస్తారండి మీరు? ఓపెన్ ఆక్షన్ పిల్లకంట, ఎక్స్పోర్ట్ ఇంట్రెస్ట్ పిల్లకంట ఏ రకంగా ఇస్తారండి? ₹100,000 కోట్ల ఏ రకంగా ఆ ప్రైవేట్ సంస్థకి మీకు లాలుచ్యం ఉందని చెప్పి ఇస్తారా? అందుకు చట్టపరమైన చర్య తీసుకుని మా అధ్యక్షుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం వాళ్ళకి చర్య తీసుకుంటామని మళ్ళీ చెప్తున్నాం. అన్నం వచ్చి చూసుకునే బదులు అన్నం ముందు ఆ స్కూల్ పరిసరాలు మేము చేసాము. కానీ తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి
అర్థం చూసుకొని పర్వాలేదు. తాగడం మంచి రోజు అర్థం పెట్టుకోమేంటి? మధ్యాహ్నం భోజనం వచ్చి సరిగ్గా పట్టుకంట కలుసు తాగడం పెట్టి అర్థం పెడితే సుఖమేంటి? యోగాంధ్ర 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజుతో చేస్తే అయిపోద్దా? ఒక రోజుతో ఇక్కడ 300 కోట్లు పెట్టి ఒక మాండిమల్ని మంచి ఇది కట్టాం. ఏది మన రుచికొండలో ఒక పెద్ద బిల్డింగ్, అది అసెట్ కింద ఇచ్చాం. అది మానేసి ఒక రోజు యోగాంధ్ర పెట్టి వచ్చి మాట్లాడితే ఎలాగా? అని నీకు నచ్చింది అనుకుంటున్నాడు. ప్రజలకు నచ్చింది కావాలా, మీకు నచ్చింది కాదు. సరే అన్నానికి లెక్కలకి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన ఆ లెక్కల ప్రకారం 300 కోట్లు. మేము మా మాట చెప్పట్లే, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం. ఎస్, భూమికి సంబంధించిన దానికి వచ్చి మీరు వచ్చి కోర్టులో కేసు వేసి, అవును రూపాయికి ఏ సంస్థకి ఇచ్చారు? కోటి రూపాయలకి రియల్ ఎస్టేట్ సత్వ కోటి రూపాయలకి ఇవ్వడండి. కపిల్కి ఆ రియల్ ఎస్టేట్ గా ఉంది, కోటి రూపాయలకి కలిగిస్తారండి మీరు? ఇవ్వండి, మీ అప్లికేషన్ పెడతాం. కోటి రూపాయలకి ఈ బేస్ ఏంటి? ప్రజాధనాన్ని వచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేయడానికి వచ్చి, అందుకే ఓటు ఇచ్చింది మీకు. అందుకు న్యాయస్థానానికి వెళ్ళాం. ఇల్లుకి ఎలాగిస్తారండి మీరు? ఓపెన్ ఆక్షన్ పిల్లకంట, ఎక్స్పోర్ట్ ఇంట్రెస్ట్ పిల్లకంట ఏ రకంగా ఇస్తారండి? 100,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ప్రైవేట్ సంస్థకి మీకు లాలుచి ఉందని చెప్పి ఇస్తారా? అందుకు కోర్టుకు వెళ్తారు. తప్పే ఉంది చెప్పండి. నా దృష్టికి రాలే. ఎవడు రాస్తాడు? ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? ఎవడు రాస్తాడు? వాళ్ళే రాసుకుని అవి మా అమ్మాయిని అప్రాంతం పెట్టడానికి రాస్తారు. రేటు ఉంటుంది కదా, అందుకే ఉంటే ఏంట్రా బాబు నన్ను అడగచ్చు కదా, తప్పే ఉంది. ఈమెయిల్ అడ్రస్ ఉంటే తప్పే ఉంది. కోటి 4,02,40,000 4,02,200 చిల్లరంత ఉన్నాయి. అవి కాదు 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 మనం లేదు కాదు కాదు తప్పు. వాళ్ళ అమలు గారు కానీ ఒకరు ఇంతకుముందు చెప్పుకుంటే అది పొరపాటు, దాన్ని సర్దిద్దుకుందాం. మనం మా నాయకుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే చెప్పాడో అదే కరెక్ట్. మళ్ళీ మీకు మాకు కాంట్రవర్సీ అక్కర్లేదు దీంట్లో. ఎక్కడ క్యాసినో నిర్మించారు? ఎప్పుడు క్యాసినో, గుడివాడ క్యాసినో ఎప్పుడు నిర్మించారు? ఆ పండగకి ఏదో కోడి పందాలు ఎలా పెట్టుకుంటో అది పెట్టుకుంటే తప్పు అని చెప్పి దాన్ని చర్య తీసుకున్నాం కదా. ఎవరి మీద? తాళ మీద పెట్టిన వాళ్ళ మీద. ఎవరు పెట్టి తాళ మీద? ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా ఒకటి చేశాడు కదా దొంగతనం, నేను కూడా దొంగతనం చేస్తాను, ఆ సాంప్రదాయం మంచిది కాదంటారు. అది ఆ రోజు ఏ కాలమాన ఏ పరిస్థితి ప్రకారం చేసినా తప్పు, దాన్ని కొనసాగించకూడదు. అది మా అభిప్రాయం. దాన్ని సమర్థించకూడదు, అది మళ్ళీ జరగకూడదు. అంతేగాని నువ్వు చేసావు కానీ నేను చేసాను కానీ నువ్వు చేసిన మొత్తమే మా అందరం కలిపి రాష్ట్రాన్ని దోచుకోవడానికా? చెప్పండి. ఇప్పుడు సెక్కిదానికి అప్పుడు వచ్చి పవర్ పర్చేజ్ చేసాము, తప్పు అని మీ పత్రికలను రాశాయి. 3 రూపాయలకి 2-4 పైసలకి అంత కొంటే మేము సబ్జెక్ట్ కరెక్షన్ పైసలు, మరి 3 రూపాయలు కొంటున్నారు. ఏమంటావు? తప్పు కదా అది. ఆ రోజు పరిస్థితి అవి, ఈ రోజు పరిస్థితి అది. దాన్ని ఆ లైన్ తీసుకొని దానికి మా తప్పు ఒప్పులు బేరీజ్ చేసుకొని ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి. కానీ ఇదేమి పోటీతత్వంతో వచ్చి ప్రభుత్వ దాని నుంచి ఊరోడికి అవతల వాళ్ళకి వచ్చి దోచిపెట్టానిక? లేదు ఒకరు వచ్చి దూషణ పదాలు వాడుకొని
వాళ్ళు బహిరంగంగా మాట్లాడుకోవడానికి ప్రజాస్వామ్యం అదుపు ఉండాలి. దయచేసి అదే చెప్తా, అందుకే చెప్పాను. గీత దాడితే చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. లేస్తే నీ మనిషిని కాదనండి, ఎవరు చేస్తే నీ చేతి ఉంటే మీరు ఆ రోజు పేకలేపారంటే అది ఆ రోజు మీరు చేసిన తప్పులుగా వచ్చి మీలాగా వచ్చి మీ చర్య తీసుకోవడం తప్ప. మీ అంత ఆలోచన వచ్చి క్రిమినల్ లైన్లో ఆలోచన చేయకుండా పొన్నిలే అని చెప్పి సర్దిద్దుకుంటారు కదా రాబోయే కాలంలో అని ఊరుకోవడం తప్ప కాదు. ఏంటిది? నిన్న మొన్న చూశాను. ఇంకా అదే ఆ టైప్లోనే అదే అంటున్నాను. అవన్నీ నేర్పుతున్నారు. రేపు వచ్చిన తర్వాత మీరు ఆ టైప్లో ఇవ్వండి అని చెప్పి మాకు నేర్పుతున్నారు. మాకు మేము ఎప్పుడు చట్టాలు చేతితో తీసుకొని ఎప్పుడు ఆ రకమైన ఆలోచనతో ఉంటే ఇప్పటికి ఉంటే ఆ గీతం కాలేజీలో 1,80,00,000 కరెంట్ కట్టాలంట. మరి బుల్డోజ్ తెలుపుని కదా అంతానా, ఇది 180 కోట్లు కట్టాలంటే కాదు, 180 కోట్లు కట్టాలంటే మరి బుల్డోజ్ తెలుపును కదా. నేను వెళ్ళమని కాదు నా ఉద్దేశం. ఏ కారణం వల్ల కట్టాలి, ఎందుకు కట్టలేదు, ఎందుకు ఆ సంస్థ కూడా ప్రభుత్వం ఎందుకు ఆపింది, అది రియలైజేషన్ రావాలా. మరి యోగా దాన్ని తెలిపోదు కదా, మరి ఎందుకు ఆగింది ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. మేము మేయర్ తాలూకా మీద మేము ఇచ్చిన నోటీస్ని కానీ కోర్టు ఇచ్చిన దాన్ని కానీ ఇది రికార్డ్. జిల్లాలో ఉన్న అధికారులు దాని మీద ఏముంటుందని పర్ఫెక్ట్గా చట్టపరంగా వాళ్ళు వచ్చి దాన్ని ప్రయత్నం చేయలేదు, చట్ట విరుద్ధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అధికారుల మీద తీసుకున్న నిర్ణయాల మీద మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద కంటెంప్ట్ కూడా వేస్తున్నాము. సరైన నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం తాలూకా ఒత్తిడి లొంగి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అది న్యాయం కాదని చెప్పి మళ్ళీ మేము వాళ్ళ మీద కూడా వెళ్తున్నాం. అది ఒకరిద్దరి మీద ఏంటండి, 16 మంది వెళ్తే ఒకరిద్దరి మీద ఏంటి, 16 మంది వెళ్తే ఒకరిద్దరి మీద ఏంటి? ఒకరిద్దరు ఆ తర్వాత జరిగిన ఈ ఎలక్షన్ ఎందుకు జరిగింది నాకు తెలియదు, ఎవరి మీద జరిగింది ఎవరి జరిగింది అంత నేను విన్నవాళ్ళది. కానీ ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక నోటీసు వాళ్ళ మీద చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మా పార్టీకి వెళ్ళేది ఏది అందరికీ ఒకటే కదా ప్రెస్ కాపీ స్వీకరించబోయేంటి, 16 మంది స్వీకరించలేదా? స్వీకరించిన వాళ్ళకి ఇంటికి అంటించారు, స్వీకరించిన వాళ్ళకి ఫోన్లో పంపించారు, స్వీకరించిన వాళ్ళకి ఇచ్చేసి అందరికీ ఒకటే యూనిఫామ్. కానీ అధికారులు వచ్చి ప్రభుత్వం తాలూకా ఒత్తిడిలో లొంగి వాళ్ళు చేశారు. కాబట్టి మేము వచ్చి మళ్ళీ వాటి మీద కూడా మళ్ళీ తత్పరతల కోసం పైకోర్టు కూడా వెళ్తున్నాం. మాకే తెస్తే ప్రతిపక్షం మాకు చెప్పరు బాస్, డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు. అది వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం, అది వాళ్ళు పిలుస్తారు, మాకు చెప్పరు. మొత్తం ఆ డేట్ ఎప్పుడు పెడదామని కూడా అడగరు. అది సిస్టమ్, అడగాలని చట్టంలో రాజా లేదు, రూల్స్లో లేదు. ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. అది రాలే. ఓకేనా, అయిపోయిందా? ఇగో మా రాజుగారు చెప్తున్నారు, సత్వా కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో 1,175 కోట్లు కొన్నారంట. వాళ్ళకి వచ్చి ఇక్కడ ₹1,00,00,000 ఇచ్చారు. ఏది 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఉన్న స్థలాన్ని. ఇది
అండ్ ఎంత లోన్ లాలుతులు జరిగాయో ఇది కూడా యాడ్ చేసుకోండి దానికి. ఓకేనా?